శని గుళ్ళే ఎప్పుడో గుళ్ళు గ్రానైట్ లోపలికి ఎలా వెళ్ళింది దానికి ఒక విధానం ఉంటుంది అంతేగాని అప్పుడెప్పుడో విజయవాడలో గుళ్ళు తీసేయడానికి క్రేన్లు తీసుకొచ్చి హనుమంతుడిని అలా పట్టి ట్రాక్టర్లో వేసి అలాంటి లక్కోరు పనులు చేయరు దానికి విధానం ఉంది ఆ యంత్రము పద్ధతి మంత్రము దాన్ని కవర్ చేయడం అవన్నీ ఉంటాయి ఎవడో అందరూ కలవకుండా ఆలయం అవుతుందా గర్భాలయంలోకి అర్హత ఉన్న వాళ్ళే వెళ్తారు నేను ఒప్పుకుంటా కానీ ఆ గర్భాలయాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి అందరూ జన్యం వేసుకున్న వాళ్ళే గర్భాలయాన్ని తయారు చేశారా కాదుగా కాబట్టి అందరూ కలిస్తేనే ఆలయం అదే ఇది ఎవరు మన తనికెళ్ళ బాలని గారు ఆయన ఇంటికి ఎవరో వచ్చారట ఈయన వెళ్ళి ఆయన దండం పెట్టారు పెద్దోడు కదా ఆయన ఇంటికి దండం పెట్టారంట అదేమిటండి మీరు నాకు దండం పెట్టారు అని ఈయన అన్నారట పాట పాడేవు కదయ్యా నువ్వు శివుడి గురించి నాలో నా శివుడు గలడు నీలో నా శివుడు గలడు మరి నువ్వు చెప్పిన ప్రకారం అయితే నాలోనే కాదుగా నీలో కూడా ఉన్నాడు అందుకని దండం పెట్టి అన్నాడు అది కదా ఫిలాసఫీ అంట అర్థం చేసుకోవడం అంటే ఇంకోటి చెప్తాను సందర్భం వచ్చింది అంటే భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అని చెప్పడానికి చెప్తున్నా కాశీ నుంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో కలపాలి రామేశ్వరం నుంచి కొంచెం ఇసుక పట్టుకెళ్ళి కాశీలో కలపాలి ఇలా ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆయన ఓ బ్యాచ్ సాధువుల గుంపు సాధువుల యొక్క సమూహం నడుచుకుంటూ పూర్వం నడకేగా నడుస్తూ వస్తున్నారు ఎండల కాలం ఒక గాడిద దానికి పాపం దాహం నోరు బయట పెట్టేసి గిలగిల్లాడుతుంది ఈ సాధువు చేతిలో మరి గంగనీరు ఉంది రామేశ్వరం అందివే ఆయన దానిపైన ఏదో ఉంటే తొలగించి దాన్ని నోట్లో పోసాడు అది పాపం తెప్పలేలింది మిగిలిన వాళ్ళు అన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి నడిచి మోసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయకుండా గాడిద నోట్లో పోసావు అన్నారు అప్పుడు ఆయన అన్నారు ఆ జీవిలో శివుడు ఉన్నాడు నేను ఆ జీవిని రక్షిస్తే శివుడు ఆనందపడతాడు జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నాడండి ఇలా చూస్తే దైవం అనుగ్రహిస్తాడు కానీ నువ్వు కేవలం నేను అభిషేకం చేస్తాను నేను పూలు పెడతాను మనిషిని నేను చిరాకు పడతాను దెన్ నో గాడ్ గాడిదలో గాడ్ని చూసినోడి దగ్గర గాడ్ ఉంటాడు ఈ పోనీ ఇలా చెప్పాను కదా ఏదో ప్రాస కోసం అనుకోకండి భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏముంది సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన విద్యా వినయ సంపన్నే నెంబర్ కూడా చెప్పా శ్లోకం చెప్తున్నా అర్థం చెప్తా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అంటే ఏంటి ఎవడు హూ ఇస్ కాల్డ్ పండిట్ ఎవడు పండితుడంటే ఒక ఆవులో కుక్కలో ఏనుగులో కుక్క మాంసం తినే చండాలుల్లో ఒక జ్ఞానిలో ఎవరైతే దైవాన్ని దర్శిస్తారో సమానముగా వాడిని పండిట్ అంటారు స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు అంతా స్కాలర్స్ కాదు కాబట్టి ఈ సోకాల్డ్ బ్యాచ్ గురించి మనం మాట్లాడేది ఏం లేదు అమ్మ పెడతా అడుగు తిన్నావుదని లెట్ దెమ్ పని చేసేవాడిని పని చేయనివ్వండి ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఓ జోక్ చెప్పాలి మీకు చెప్పండి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది
దానివల్ల ఈ చిత్రాలు అవి బాగా వస్తున్నాయి చాలా అందంగా. కృష్ణుడు వాలికి బొమ్మమూతి పెట్టి కూర్చున్నాడు. యశోద కళ్ళజోడు పెట్టి, నాన్న ఎందుకురా అలక, నెక్స్ట్ ఇయర్ నీకు కూడా కట్టిస్తారులే మందిరం మధుర గురించి కదా. కానీ యాక్చువల్గా వాడు ఔరంగజేబు గాడు ఆ విగ్రహాన్ని మెట్లలో వేసి చేశాడు. ఇప్పటికి అదే మెంటాలిటీతో ఉంది పరిస్థితి జాతి అంతా. నేను బాధపడే విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ పాడుబడిన మసీదు ఉండదు, ఎక్కడ పాడుబడిన చర్చి ఉండదు, ఎక్కడ మసీద్ నుంచి చర్చి నుంచి డబ్బులు రావు. కానీ మన దేశం ఎంత గొప్పదో, డబ్బులేమో గుళ్ళోంచి ఎత్తిపోతారు, బంగారం గుళ్ళోంచి ఎత్తిపోతారు, ఆలయాలు దేవాలయాలు మింగేస్తారు, కొత్త చర్చి నిర్మాణానికి నియోజకవర్గానికి కోటిస్తుంటారు, పాడైన గుళ్ళు ఇక్కడే ఉంటాయి, హిందువులు మెజారిటీగా ఉంటారు, అన్ని మతాలు సమానం అంటారు. ఎంత ప్రమాదం అసలు. ఎవరు? నువ్వు మీన్స్ అన్నీ ఒకటే అనేటువంటి దగుల్బాజీ ప్లాస్టిక్ హిందూస్ అనాలి. ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఎప్పుడన్నా చూసారా? మొన్న నేను ఎక్కడ హైదరాబాద్లో స్వీకార ఉపకారం అని ఉంది కదా, జూబ్లీహిల్స్ పై, నిజంగా అక్కడ ప్లేట్లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చేత్తో తీస్తే ప్లాస్టిక్ వేయి, జస్ట్ అప్పీర్ లైక్ ఒరిజినల్, చేత్తో తీర్తిగా తెల్ల అది ప్లాస్టిక్ కాయ. అలాంటి ప్లాస్టిక్ కాయ లాంటి కాయలు ఈ బొద్దుగాళ్ళు అన్నీ ఒకటని చెప్తూ ఇంత నాశనం అయిపోయిన తర్వాత, ఇంత నాశనం అవుతున్న తర్వాత మీకు తెలుసా చాలామంది హిందువుల మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లే, పిల్లలు దొరకట్లే. మరి వీడికి ఒక్క పిల్ల దొరకట్లే, వాడికి 4 5 ఎలా దొరుకుతున్నారు? మన పిల్లని ఎత్తుపోయి మరీ చేసుకుంటాడు. తర్వాత ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనో పంపిస్తారు పార్సిల్, అది వేరే కథ. నువ్వు ఇంకెన్నాళ్ళు ఈ భ్రమలో బతుకుతావు, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం రాముడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడు చరిత్ర కాదు అనే మాట, అదొక పుక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది. అసలు ఎందుకని కట్టాల్సిన అవసరం ఉంది అనే మాట ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అనేది. అదే నేను చెప్పేది అదే. ఈ ఎవడైతే ఇది వాగాడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ కుక్క, సరే కుక్కలు హట్ అవుతాయి, ప్రతిసారి వాటిని హట్ చేయలేకపోతున్నాను, కానీ ఇంకో ప్రత్యామ్నాయ పదం దొరకట్లేదు. నక్కలను కూడా అంటానే ఇష్టం లేదు, అవి కూడా అడవిలోనే ఎవరినన్నా ఇబ్బంది పెడతాయేమో తప్ప పబ్లిక్ని కాదు. వీడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి ఎవరో యాత్రకి వెళ్తే ప్రజల సొమ్ము ఎందుకు ఎత్తున్నారో, దాంతో బళ్ళు కట్టచ్చు అన్నాడా ఒక్క బాడుకో అంటే మీనింగ్ తెలీదు. తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి చెప్పు. మా డబ్బులతో మేం గుడి గడితే నీ సలహా ఏమిట్రా చవట, ఎవరంటే వాడికి కదా. హాజ్ యాత్ర ప్రజల సొమ్ము, జెరూసలేం యాత్ర ప్రజల సొమ్ము, ఇంకా నేరుగా చెప్తే మా గుళ్ళో సొమ్ము. పాత బస్తీలో ట్యాక్స్ కరెంటు బిల్లు వసూలు చేయలేని చవట్లు కూడా మాట్లాడమే కదా. అప్పుడు ఎందుకు మాట్లాడరా నువ్వు? మీకు జోక్ చెప్పాలి మళ్ళీ. వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, ఐడిల్లెస్ వినాయక చవితి, డీజేలెస్ నవరాత్రి, హిందూస్లెస్ హిందుస్థాన్. ఇది వీళ్ళ ప్లాన్. ఈ ఉపన్యాసాలు వెళ్ళి మనకే సుమా, ఎవిడెన్సులు ఇవన్నీ మన రాముడి గురించే. మరి ఎడారి మతాలకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? 1, 2కి వాళ్ళు చెప్పే దేవుళ్ళకి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? రాముడికి సంబంధించినటువంటి ఏ చరిత్ర ఉంది అని బోలుడుంది, ఎక్కడ లేదు. ఎక్కడ పట్టినా రాముడి చరిత్ర ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంక్లూడ్ ఇండోనేషియా, ఇంక్లూడ్ అదర్ మారిషస్, సో మెనీ ప్లేసెస్, నాట్ 1, 2, సో మెనీ. ఇంతెందుకు, భద్రాచలం చరిత్ర కాదా? గోల్కొండ చరిత్ర కాదా? ఇలా రాముడు లేని ఒంటిమెట్ట చరిత్ర కాదా? ఇవే చరిత్ర అయినప్పుడు అయోధ్య ఎందుకు చరిత్ర కాలేదు? పోనీ కాసేపు ఈ కమ్యూనిస్ట్ అంటారో, పేటీఎం బ్యాచ్ అంటారో, సెక్యులర్ అంటారో, లేకపోతే ఎడారి మతాలు అంటారో, ఏ పేరన్నా పెట్టండి. పోనీ వీళ్ళనే చెప్పమని చెప్పండి. అయోధ్య రాముడికి సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం?
పోనీ చెప్పండి మీకు ఒక సిమిలర్ కోసం చెప్తున్నా. నిన్న ఒక కామెడీ పీసు, అతని పేరు విజయ్ కుమార్, ఓ పాస్టర్, మనవాడే, మనకు పుట్టిన వాళ్ళే, ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలే, కాబట్టి వాళ్ళ అమ్మ నాయన పేరు అడగండి, ఎవరన్నా చెప్తారు. అయితే అతను మనం భారతదేశం ఏ మతానికి సంబంధం లేనిది అని చెప్పేస్తున్నాడు. నాకు అర్థం కాదురా, నాకు అర్థం కాదు. ఒక నది పేరు చెప్పండి అమ్మ, మీరే ఓ నది పేరు చెప్పండి. ఈ ఊళ్ళో ఏముంది? విజయవాడలో కృష్ణ, ఓకే, ఇంకో నది గంగా, ఇంకోటి యమున కదా. మీరు ఏ నది పేరు చెప్పండి. ఈ నదుల పేర్లన్నీ హిందూ పురాణాల్లోనే ఉంటాయి, హిందూ గ్రంథాల్లోనే ఉంటాయి. మహాభారతంలో గంగ గురించి ఉంది, భాగవతంలో గంగ గురించి ఉంది, రామాయణంలో గంగ గురించి ఉంది కదా. ఈ దొంగల గురించి ఎందుకు ఉంటుందండి కదా. ఇది హిందూ దేశం, ఇది ఇంక్లూడ్ సోకాల్డ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆల్సో హిందూస్. నువ్వెవడో చెప్పడానికి. పోనీ నీకు డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయి. నాది, అస్దుద్దింది, ఇమ్మాన్యుయల్ది, ముగ్గురిది ఒకే డిఎన్ఏ ఉంటుంది. ఎందుకని చెప్పనా? జేమ్స్ ఫాదరు జాక్సన్, హాయ్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. పోని నువ్వు పాటలు పాడేస్తున్నావు రాధమోహన్ దాస్ అంటారేమో. ఈ నా మాటలు కాదు. ఫారూక్ అబ్దుల్లా తెలుసా? ఎవరతను? జమ్మూ కాశ్మీర్ ఎక్స్ సీఎం. గులాం నబీ ఆజాద్ తెలుసా? అతను కూడా ఎక్స్ సీఎం. ఇద్దరు చెప్పారు. ముఫ్తీ మొహమ్మద్ మెహబూబా, ఆవిడ కూడా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్. ముగ్గురు చెప్పారు. ముగ్గురులో ఒకరో ఇద్దరో శివుడికి అభిషేకం కూడా చేసి, మా పూర్వీకులంతా హిందువులే, అప్పుడు మెడ మీద కత్తి పెడితే మేము మారాము, మా మూలం ఇదే, ఇస్లాం రాకముందే కాశ్మీర్ ఉంది, శంకరాచార్యుల వారి పీఠం ఉంది. ఇంకా వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? కరసేవకుడిగా రాధా మనోహర్ దాస్ ఇప్పటిదాకా ఒక కరడుగట్టిన హిందుత్వవాది లేకుంటే జాతీయవాది ఇవన్నీ అనుకున్నప్పుడు కరసేవకుడిగా కూడా 92లో వెళ్ళొచ్చారు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు సో ట్రెమెండస్, అద్భుతం. అయితే మమ్మల్ని ఎక్కడో ఒక స్కూల్లో ఎక్కడో పెట్టారు, ఇటాల్సీలో దింపేశారు మమ్మల్ని. మేము ఏదో రైలు ఎక్కాం, ఐ థింక్ 92లో జీటీ ఎక్స్ప్రెస్. మమ్మల్ని అక్కడ ఇటాల్సీలో దింపేశారు. ఏవో నిన్నటో రొట్టెలు ఏవో ఉంటే బిస్కెట్లు వాడితో అల్లా సరిపెట్టి తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకెళ్ళారు. మొత్తానికి ఫైనల్లీ మేము దాదాపు డిసెంబర్ 6, 92 అంటే నవంబర్ 28 ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మేమంతా రైలు ఎక్కాం, వెళ్ళాం. అదే అక్కడ దింపారు ఇటాల్సీలో. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రైల్లో. మొత్తానికి మంచి చలికాలం కదా డిసెంబర్, అద్భుతంలేండి. అది అంతా తలుచుకుంటేనే ఆనందం. అక్కడ మాకు టెంట్లు వేశారు, కింద గడ్డి ఏవో ఆ పరుపులు ఏవో వేశారు. మాకు అన్ని పూరీలు చపాతీలు ఇవే. ఆ ఇచ్చిన వాళ్ళలో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నాకు బాగా గుర్తు. వాళ్ళు ఏవో పచ్చడి పెట్టేవారు, ఊరగాయ లేకపోతే బఠానీ కూర పెట్టేవారు, బెల్లం మొక్కలు కూడా పెట్టేవారు. అలా 1 వీకు అలా మేము చిన్నవాళ్ళం కాస్త అలా సరదాగా తిరుగుతూ అది చూస్తూ, అప్పుడు సెల్ఫీలు సెల్లలు ఏం లేవు కదా, మాట్లాడుకుంటూ భజన చేసుకుంటూ అలా గడిచింది. ఆ చుట్టుపక్కల అవి చూస్తూ డిసెంబర్ 6 అలాగే సభ జరుగుతుంది. లక్షల మంది ఉన్నారు, మేము కూడా ఉన్నాం. తర్వాత హఠాత్తుగా జై శ్రీరామ్ నినాదం పెద్దగా పెరిగింది. కరసేవకులు ఆ బానిస కట్టడం దాన్ని చూసి వారు ఇప్పుడు అది రాముడి యొక్క జన్మస్థలం, అక్కడ అది ఉండడం భావ్యం కాదని భావించారు. వందల వేల మంది ఒక్కసారిగా వెళ్ళారు. ఆ కట్టడం 12 ఆ టైం మధ్యాహ్నానికి ఆ పైన డూమ్ కూలింది. తర్వాత 5 సాయంత్రానికి ఆల్రెడీ క్లియర్ అయింది. రాత్రి 12
రాత్రి 10 ఆ టైం నుంచి అవి తొలగించడం జరిగింది. రాముడి యొక్క జన్మభూమిలో తాత్కాలికమైన నివాసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఊరికే ఇటుకలు ఒక టెంట్ లాగా టెంట్ వేసి ఆ ఇటుకలు సిమెంటు పేర్చిన చేతుల్లో నా చేతులు కూడా ఉన్నాయి. అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. మీరు చూడొచ్చు